హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు డ్రైవ్ డీటెయిల్స్. ఈ రోజు సరికొత్త బైక్తో మీ ముందుకు వచ్చేసా. ఇదే F77 అల్ట్రా వైలెట్ మ్యాక్ 2. దీని కంప్లీట్ రివ్యూ చేసే ముందు ఈ కంపెనీ రిలేటెడ్ కొంచెం బ్రీఫ్గా డీటెయిల్స్ ఇస్తాను నేను. సో కంపెనీ నేమ్ వచ్చేసి అల్ట్రా వైలెట్ ఆటోమోటివ్. ఇది వచ్చేసి మనకి బెంగళూరులో స్టార్ట్ చేశారు 2016లో. వీళ్ళు వచ్చేసి ప్యూర్ ఈవీ వెహికల్స్ అయితే తయారు చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ షోరూమ్లు వచ్చేసి కొన్ని సిటీస్లో మాత్రమే ఇండియాలో ఉన్నాయి, లైక్ హైదరాబాద్, పూణే, వైజాగ్, ముంబై ఇలాంటి సిటీస్లో. ఇంకా డీటెయిల్స్ రివ్యూ చేస్తూ మాట్లాడుకుందాం. సో గైస్, ఇది చూస్తే దీని కీస్ 2 కీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ కీస్ కాదు, మాన్యువల్ కీస్. ఓకే, గుడ్. కీస్ వచ్చేసి మనకి క్వాలిటీగానే ఉన్నాయి. ఆన్ రోడ్ ప్రైస్ అంటారా, 3,31,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఉన్న ఈ బైక్లో చెప్తా. సో ఇది వచ్చేసి మనకి సిగ్నల్ లైట్స్ చాలా ప్రీమియంగా ఉన్నది. మరి అంత డబ్బులు పెట్టామంటే ఆ మొత్తం ప్రీమియం మెయింటైన్ చేయాలి. బైక్ వచ్చేసి మనకి కంప్లీట్ ఎల్ఈడి లైట్స్ అండ్ అలానే మనకి ఫ్రంట్ పోర్షన్ చూసుకుంటే ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్తో వీళ్ళు ఇవ్వడం జరిగింది. బ్రేక్స్ కోసం మాట్లాడితే ఫ్రంట్ వచ్చేసి మనకి సింగిల్ డిస్క్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మడ్గార్డ్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్ కలర్. ఇంకా ఫ్రంట్ టైర్ అంటారా 110/70 R17 అలా వీల్స్తో ఇది రావడం జరుగుతుంది. బైక్ డిజైన్ మొత్తం కూడా ఒక స్పోర్ట్స్ బైక్ డిజైన్ చేసినట్టు వీళ్ళు డిజైన్ చేశారు. నాకైతే అలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫ్రంట్ సస్పెన్షన్ కోసం మాట్లాడితే 41mm అప్సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్ విత్ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ ఇది వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనకి ఫ్రంట్ సస్పెన్షన్ ఉంటుంది కదా, దాన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి అల్ట్రా వైలెట్ లోగో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ అల్ట్రా వైలెట్ వర్డింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేసి మనకి అల్ట్రా వైలెట్ లెటరింగ్ అండ్ బిట్వీన్ సంథింగ్. ఇది వచ్చేసి మనకి మోటార్ పవర్ వచ్చేసి 27 kW అండ్ దీని రేంజ్ వచ్చేసి 211 km ఒక్కసారి ఛార్జ్ చేస్తే. అండ్ దిస్ ఈస్ బ్రేక్ అండ్ ఫుట్ రెస్ట్ అండ్ ప్రతి పార్ట్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఎలా మీరు ఇక్కడ చూస్తే బ్యాక్ ప్యాసింజర్కి ఫుట్ రెస్ట్ అండ్ ఫ్రెండ్స్ వీళ్ళు బ్యాక్ సైడ్ మోనో సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. మోనో అంటే సింగిల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సింగిల్ సస్పెన్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ అలానే టైర్కి చిన్న మడ్గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుట్ రెస్ట్ బ్యాక్ ప్యాసింజర్కి. అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళు డబుల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. డబుల్ బ్రేకింగ్ సిస్టమ్, డబుల్ ఛానల్ ABS అయితే వీళ్ళు సెటప్ చేశారు ఇందులో. ఇంకా మనం బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. రియల్లీ ఒక స్పోర్ట్స్ బైక్ లుక్ అయితే వీళ్ళు కంప్లీట్గా ప్రొవైడ్ చేశారు. సిగ్నల్ లైట్ చూడండి ఎంత స్లీక్ డిజైన్. అలానే మనకి కింద రిఫ్లెక్టర్ అండ్ ఇది వచ్చేసి మనకి స్టాప్ లైట్. లో కూడా వీళ్ళు రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేశారు బోత్ సైడ్స్. సీట్ హైట్ వచ్చేసి 800 mm హైట్ ఇది. అలానే ఇది చూస్తే మనకి సీట్ స్టోరేజ్. ఇది జస్ట్ మీరు పుల్ చేస్తే సీట్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ మధ్యలో మనం డిజైన్ కోసం మాట్లాడుతాం. డిజైన్ చూస్తే ప్యూర్గా రైడర్స్ కోసం అయితే తయారు చేసినట్లయితే నాకు అనిపిస్తుంది. ఒక ప్రొఫెషనల్ రైడర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ బైక్ అన్నట్లయితే వీళ్ళు తయారు చేశారు. ఫ్యామిలీ బైక్ అయితే అస్సలు కాదు. అండ్ ఫ్రెండ్స్ మనం ఇంకా సెంటర్ కన్సోల్ కోసం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకి కీ సెటప్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓకే, దాని ప్లేస్ అది పెట్టి మనం పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేద్దాం. ఐ మీన్ దట్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీళ్ళు ఫ్రంట్ ప్రొవైడ్ చేశారు. సూపర్ నోవా అనేసి ఒక ఫాస్ట్ ఛార్జర్ ఉంది 12 kW ఇది. దాంతో పెడితే మీరు 20 to 80% ఛార్జింగ్ జస్ట్ 60 minutesలో అయితే ఎక్కడం జరుగుతుంది. దాంతోపాటు 2 లోయర్ ఎండ్ ఛార్జర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇన్ఫోటైన్మెంట్ కన్సోల్ చూద్దాము. కంప్లీట్ కూడా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. జస్ట్ అన్లాక్ చేయగానే డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి అల్ట్రా వైలెట్ కంపెనీ లోగో అయితే మనకైతే కనిపిస్తుంది. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. ఓకే, ఆన్ చేశాను. ఇంకా మీరు డిస్ప్లే అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి F77 మ్యాక్ 2 అనేసి వీళ్ళు వాళ్ళ లోగో బైక్ మోడల్ అయితే ప్రజెంట్ చేశారు. అండ్ కన్సోల్లో చూస్తే మనకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది ఇవన్నీ కూడా ప్రజెంట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మోడ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఏ మోడ్లో ఉంది వెహికల్ అనేది కూడా ఇందులో మనకి క్లియర్గా ప్రజెంట్ చేస్తుంది. 3 లక్షల పైనే పెట్టి ఆ మాత్రం ఇవ్వాలి మరి అన్నీ కూడా. అండ్ ఫ్రెండ్స్ మీరు హ్యాండ్ కంట్రోల్స్ చూస్తే ఏదో జాయిస్టిక్లా ఉంది. చిన్నప్పుడు మనం గేమ్స్ ఆడుకునే వాళ్ళం కదా, అలా జాయిస్టిక్లా ఉంది. అలా ఉండడం కదా, సేమ్ డిటో అయితే ఉన్నది. నాకు బటన్స్ ఇంకా గుర్తున్నాయి. ఇది వచ్చేసి మనకి మెనూ, సెంట్రల్ కన్సోల్లో మెనూ మనం ఆపరేట్ చేయడానికి ఈ బటన్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి మనకి సిగ్నల్ లైట్స్ ఇవి వచ్చేసి మనకి రైట్ అండ్ లెఫ్ట్. అండ్ సిగ్నల్ లైట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి లైటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే ఫ్రెండ్స్ కింద వచ్చేసి మనకి హారన్ రెడ్ కలర్. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పాసింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నేను ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నాను చూడండి. అండ్ అలానే ఇది వచ్చేసి మనకి కంప్లీట్ కంటిన్యూ హజార్డ్ లైట్స్ అయితే కంప్లీట్గా ఆన్ అవ్వడానికి ఆ బటన్ ఈ విధంగా. సో హజార్డ్ లైట్స్ ఆ బటన్ ఆన్ చేసుకుంటే కంటిన్యూగా అవి అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి. రైడర్స్కి బాగా ఐడియా ఉంటుంది దాన్ని పర్ఫెక్ట్గా ఎలా యూస్ చేయాలనేసి. ఇందులో ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. అదేంటంటే ఇంత డబ్బులు పెట్టినప్పుడు వీళ్ళు క్రూజ్ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు మనకి ఓలాలో చూసుకుంటే క్రూజ్ ఉంది, ఇంకా కొన్ని బైక్స్లో కూడా క్రూజ్ ఉంది.
యూజువల్గా మనకి రైట్ సైడ్ క్రూస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏ విధమైన క్రూస్ లేదు. ఈ బటన్ ఉందిగా రెడ్ కలర్ బటన్, ఇది వచ్చేసి మనకి మోడ్ స్విచ్ చేయడానికి అయితే ఈ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇందులో వచ్చేసి మనకి 3 to 4 మోడ్స్ ఉన్నాయి. సో డిపెండ్స్ అపాన్ దట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవడం అయితే జరుగుతుంది. ఇంకా బ్యాక్ టు సెంటర్ కన్సోల్ చూసుకున్నట్లయితే ఇది మనకి టచ్ అయితే రావడం జరగట్లేదు. సైడ్ బటన్స్ ఉన్నాయి, ఇది మాన్యువల్గా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏ ఆప్షన్ కావాలితే ఆ ఆప్షన్. సో చెప్పాను కదా జాయ్స్టిక్ అని నేమ్ చేశాను కదా నేను. సో దాంతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్యాటరీ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ఇంకా ఎంత బ్యాటరీ ఉంది, ఎంత కిలోమీటర్స్ వెళ్తుంది కూడా మనకు చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ బైక్ ఒక రిమార్కబుల్ రికార్డ్ అయితే సెట్ చేసి పెట్టింది. అదేంటంటే ఈ బైక్ మీద చెన్నై నుంచి లడాక్ ఒక ఆయన వెళ్ళి ఒక రికార్డ్ అయితే సెట్ చేశారు. టోటల్ 6727 కిలోమీటర్స్ అయితే, అది కూడా 22 డేస్లో వీళ్ళైతే కంప్లీట్ చేశారు. బోత్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో దీనికి రికార్డ్ అయితే సెట్ చేసి పెట్టారు. మరి మీరు కూడా ఈ బైక్ తీసుకుని ఏమైనా రికార్డ్ సెట్ చేస్తానంటే చెయ్యండి. మీకు వీల్ రొటేషన్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను మోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. లెట్స్ రొటేట్ ద థ్రోటిల్. ఓకే, రొటేట్ చేశాను, చూడొచ్చు మీరు. మళ్ళీ థ్రోటిల్ ఇద్దాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు వీల్ అయితే ఎలా రొటేట్ అవుతుందో మనకి. అండ్ అదే కాదు ఫ్రెండ్స్, ఇందులో మనకి రివర్స్ వెళ్ళడానికి కూడా వీళ్ళు ఆప్షన్ ఇచ్చారు. మనకి ఓలాలో రివర్స్ ఎలా అయితే వెళ్తామో ఇందులో కూడా మనం ఓలా లైక్ కొంచెం స్పీడ్ అయితే సెట్ చేస్తారు. మీరు యాక్సిలరేటర్ కొంచెం ఫ్రంట్కి రొటేట్ చేస్తే మనకి బైక్ అయితే బ్యాక్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్ చేస్తే కనుక కామెంట్ చేయండి, నేనైతే పక్కా రెస్పాండ్ అవుతాను. చలో, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.